అధ్యాయము ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆదికాండము 28వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరవండి. ఆదికాండం 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములోగున్నట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశముననగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడనున్న నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఇది కొంచెం చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. అంతా ఇది రీసౌండ్ వస్తుంది. ఇది హలో, రైట్, కొంచెం షార్ప్ పెంచు. ప్రభునందు ప్రేమైన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు హలో హలో ఈ సమయంలో మళ్ళీ రీసౌండ్ వస్తుంది ఏదో. హలో, కొంచెం తగ్గి కావలసినంత పెట్టు. హలో, రీసౌండ్ వచ్చిందా? ఈ సున్నం అవుతుంది. ఈ ఆదికాండం 28వ అధ్యాయంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రేమైన దోమ బిడ్డలారా, 27వ అధ్యాయంలో మరి యాకోబు తన తండ్రిని అన్నను మోసగించి తల్లి మాట విని మరి దొంగలించి ఆశీర్వాదములను దొంగిలించిన సందర్భాన్ని చూసాం. తద్వారా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కాస్త దగ్గిరా నాయన. హలో, ఇంకా వేరే ఏవి ఉన్నాయి ఆన్లో? ఇంకొచ్చే తగ్గి ఇది. హలో, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. నా దగ్గరిపోయింది. ఏడు వరకు వచ్చినా మొదలే పెట్టలే. సెట్ అయినట్టేనా? మళ్ళీ గెలికేదేమి ఉండదు కదా. అది చూసుకో ఒకసారి. ఇది ఒకటి మాస్టర్ తగ్గించి అది చూడు, అది నాకు తేడా కొడుతుంది. హలో హలో హలో, రైట్. పోయిన ఆదివారమున మరి యాకోబు తండ్రిని అన్నను మోసగించిన సందర్భాలను చూసాము. ఈ సందర్భంలో మరి తల్లి చెప్తా ఉన్నది, నీ అన్న ఏశావుని మీద కోపంగా ఉన్నాడు, తన ఆశీర్వాదాలను దొంగిలించినందున. మరి ఇద్దరు ఒకే రోజున మీరు కొట్టుకొని చచ్చి మీరిద్దరూ పోతే మరి ఇక నా పరిస్థితి చాలా మరి ఘోరంగా ఉంటుంది నాయనా. చేసిన తప్పేదో చేశావు, నేను దానికి సహకరించాను. కాబట్టి కాస్త కొన్నాళ్ళ పాటు నువ్వు వేరే ప్రాంతానికి, మా పుట్టింటికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ సంతోషంగా గడిపి రావాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భము వరకు మనం నేర్చుకున్నాం పోయిన ఆదివారమున. మరి రిబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును
మరి హారాను ప్రాంతానికి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మరి ఇస్సాకు కూడా చొరవ తీసుకొని మాట్లాడడము, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున మనము కొన్ని ప్రత్యేకంగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనము పోయిన ఆదివారం ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాము. అదొకసారి మరలా జ్ఞాపకం చేసుకొని ఈ అధ్యాయంలోనికి మనం వద్దాం. చదవండి 46వ అధ్యాయం 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు మరియు రిబ్కాలకు ఇద్దరికి కూడా తన పెద్ద కుమారుడు ఇద్దరు హేతు కుమార్తెలలో ఇద్దరిని పెళ్లి చేసుకొని వచ్చాడు ఆయన. ఈ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ అత్తమామలను చాలా విసిగిస్తున్నారు. వాళ్ళ వలన ఈ ఇద్దరు కోడళ్ళ వలన ఈ అత్తమామలకు ఏమాత్రము నెమ్మది లేనటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి పెద్దవాడు ఎలాగూ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. సరే, జరిగిందేదో జరిగింది, ఇక నీకు కూడా వివాహం అవసరమే కాబట్టి ఇక్కడ అమ్మాయిలు ఎవరిని నువ్వు కూడా ఇక్కడ ఉన్నావంటే, ఇప్పుడు యాకోబు కూడా ఇక్కడ ఉన్నాడంటే ఎవరినొకరిని తెచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నటువంటి అమ్మాయిలనే చూజ్ చేసుకుంటారు. మనం కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కాస్త మన అమ్మాయిని వేరే ఇంటికి పంపాలంటే కాస్త దగ్గరలో ఇలా బస్ ఎక్కి అలా దిగి తొందరగా గమ్యం చేరుకునేటటువంటి చాలా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చేయడం చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే మరి మంచి చెడు అన్ని ఆలోచన చేసి దూరం అయితే దూరమే, కానీ కాస్త మంచి వాళ్ళైతే, మంచి కుటుంబం అయితే, మంచి వ్యక్తులు అయితే సరిపోతుందని దూరవారం ఇచ్చుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దూరం ఏంటి, దగ్గర ఉంటే మన విధి విధానాలు బాగుండాలి, కానీ ఎంత దూరంలో ఉన్నా ఆ బంధం అనేటటువంటిది ఎప్పుడు కలుపుకునే విధముగానే, కలిసిపోయే విధముగానే ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబుకు తల్లి మరి తండ్రి హెచ్చరిక చేసి పంపిస్తూ ఉన్న సందర్భాన్ని చూస్తాం. ఎందుకు అనంటే వారి ప్రాణాలు విసిగిపోయాయి. వీరు నలుగురు ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులు ఉన్నంత వరకు సమస్య బాగానే ఉన్నది, పరిస్థితులు బాగానే ఉన్నాయి, సమస్యలు లేవు. ఎప్పుడైతే ఏశావు ఇద్దరు భార్యలను ఈ హేతు కుమార్తెల్లో ఒక ఇద్దరిని పెళ్లి చేసుకొని వచ్చాడో వాళ్ళ వలన చాలా సమస్యలు వచ్చాయి. వాళ్ళకు ఎందుకు ఆ సమస్యలు వస్తూ ఉంటాయనంటే, ప్రేమణ దేవుని బిడ్డలారా, వాళ్ళకు దైవక్రమము తెలీదు. అర్థమవుతుందా? మనం ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేటటువంటి వారము, వాళ్ళు విగ్రహారాధన చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళ మతాచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు. మరి దైవ భక్తి కలిగినటువంటి కుటుంబానికి వాళ్ళు ఒక ప్రమాదముగా, మరి చాలా ఆటంకముగా నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో చిన్న కుమారుడైనటువంటి యాకోబునకు వీరు చెప్తా ఉన్నారు కదా, యాకోబు, నీవు ఇక్కడ అమ్మాయిల్లో ఎవరిని వివాహం చేసుకోకూడదు అని ఈ తండ్రి అయిన ఇస్సాకు యాకోబుతో చెప్పడం చూస్తాం. ఎందుకంటే రిబ్కమ్మ చెప్పింది కదా, నేను మనవాడిని ఫలానా ప్రాంతానికి మా పుట్టింటికి పంపించాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మరి ఇస్సాకు కూడా సమ్మతించాడు. ఇస్సాకు అప్పుడు అర్థమైపోయిందిక, వీడు నా దగ్గర మోసం చేసి ఆశీర్వాదాలు కొట్టేశాడు అని అర్థమైపోయింది ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు సర్లే, జరిగిన దానికి మనం ఏం చేస్తామనేసి ఇప్పుడు ఈ యాకోబును తన దగ్గరికి పిలిపించుకున్నాడు. అదే ఈ అధ్యాయంలో చూస్తాం.
28వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం గమనిస్తే, ఇస్సాకు యాకోబును మరి కొన్ని హెచ్చరికలు చేసి మరి తనను మరలా మనస్ఫూర్తిగా దీవించి, అప్పుడు ఎలా దీవించాడు అని అంటే ఏశావు అనుకొని దీవించాడు. అవునా? ఇంతకుముందు ఇస్సాకు దీవించాడు యాకోబును, కానీ ఎలా? అతడు ఏశావు తన పెద్ద కుమారుడు అనుకొని పెద్ద కుమారుని స్థానములో అతన్ని దీవించాడు తప్ప యాకోబును నిజముగా దీవించడం జరగలేదు. అయితే ఇక్కడ నిజముగా ఇది యాకోబుకు చెందవలసిన దీవెనే, ఇది దేవుని చిత్తమే, దేవుడు ఎన్నుకున్నది యాకోబునే అనే ఆత్మీయ సత్యాన్ని ఇస్సాకు గుర్తించిన వాడై, ఇస్సాకు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును దగ్గరగా తీసుకొని అతను దీవిస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, ఇదిగో మొట్టమొదటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమనంటే, కనాను కుమార్తెల్లో యువతను వివాహము చేసుకొనకూడదు. నువ్వు పద్దనరాములో ఉన్నటువంటి ఆ హారాను ప్రాంతానికి నువ్వు వెళ్ళి అక్కడ నీ తల్లి అన్న కుమార్తెలు, నీ మేనమామ కూతుళ్ళు ఉంటే అక్కడ నువ్వు వివాహం చేసుకోవాలి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇస్సాకు వివాహానికి మరియు ఈ యాకోబు వివాహానికి కాస్త ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, మధ్య ఉన్నటువంటి తేడాను మీరు గుర్తించాలి. ఏంటి అనంటే, అబ్రహాము ఇస్సాకుకు వివాహం చేసేటప్పుడు ఎలియాజర్ను పిలిచి అంటాడు, నువ్వు ఇక్కడి అమ్మాయిల్లోగా కనాను కుమార్తెల్లో గాక మా ప్రాంతానికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురావాలని చెప్పినప్పుడు, అప్పుడు ఎలియాజర్ అంటాడు కదా, అయ్యా మరి ఒకవేళ అమ్మాయి ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వివాహం చేసి అక్కడే పెట్టేనా అన్నప్పుడు, లేదు అమ్మాయినే ఇక్కడికి తీసుకురావాలి కానీ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పాడు. రైట్? ఇప్పుడు యాకోబు విషయానికి వచ్చేసరికి ఇక్కడ సందర్భం వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం అంతా మరి చాలా గందరగోళంగా ఉన్నది, అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే ఇప్పుడు ఇస్సాకు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు మీ తల్లి యొక్క పుట్టినింటికి వెళ్ళి అక్కడ మీ మేనమామ కుమార్తెల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు మరలా ఇక్కడికి రావాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, వెళ్ళి అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతా అంటే కుదరదు. అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే మన దేవుడు మనకు ఈ ప్రాంతాన్ని మనకు స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు. మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి, ఇదిగో ఇక్కడ మీ అన్న కూడా పగతో చూస్తూ ఉన్నాడు కనుక ఈ పరిస్థితులన్నీ కాస్త కనుమరుగైపోయేంత వరకు అక్కడ ఉండి నీవు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని మరలా ఇక్కడికే రావాలి. ఈ ప్రాంతంలో నీవు ఉండాలి, ఈ ప్రాంతంలోనే దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటటువంటి ఆ హెచ్చరికలు చేసి తనను ఇప్పుడు మనస్ఫూర్తిగా దీవించి ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నాడు. ఏమని దీవించాడు ఒకసారి చదవండి, 3వ వచనము. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసివైన దేశముననగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నువ్వు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడానున్న నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి, ఇప్పుడు యాకోబుకు తండ్రి దగ్గర నుండి మనస్ఫూర్తిగా దీవెనలు ఇప్పుడు వచ్చాయి. కొన్నిసార్లు మన దీవెనలు కూడా ఈ రోజున ఎలా ఉన్నాయనంటే, ప్రేమ దౌం బిడ్డలారా, కొంతమంది దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.
తొందరగా ఆశీర్వాదం ఇచ్చేయండి సార్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మయ్య, ఆమేన్. నిజంగా ఆ దీవెన పొందుకున్నట్టేనా? ఈరోజున టీవీల్లో కూడా సావుకులు కొంతమంది ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే ఆ ఆశీర్వాదం కొరకు పరిగెడుతూ ఉంటారు. నువ్వు అక్కడ లేవు, నువ్వు దేవుని సన్నిధిలో లేవు, దేవుని మాటలు వినలేదు, ఆ దైవ కార్యక్రమంలో ఏమాత్రం పాలు పొందలేదు, ఆ దీవెన నీకు ఎలాగూ ప్రాప్తిస్తుంది? దీవెనలు ఎప్పుడు కూడా వచ్చిన వారికే నిండుగా మెండుగా కలుగుతాయి. మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, పెళ్లికి వచ్చాం, పెళ్లికి వచ్చిన వాళ్ళకే పెళ్లి విందు ఉంటుంది, రాని వాళ్లకు పార్సల్ చేసి పంపిస్తారా? రాదు. వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ వధువులను ఆశీర్వదిస్తావో లేదో పక్కన అది దేవుడు ఎరుగు. భోజనం మాత్రం వెళ్ళిన వారికే సంసిద్ధంగా ఉంటుంది. ఎవరైనా సరే, బంధువులైనా బయట వాళ్ళు కూడా చాలామంది వచ్చి తిని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రాంగణానికి వస్తేనే అది దొరుకుతుంది. దేవుని సన్నిధికి ఆదివారం పూట నువ్వు వస్తేనే దేవుని కృపలకు, దేవుని ఆశీర్వాదాలకు, దేవుని యొక్క దైవ సంబంధమైన ప్రతి దీవెనకు నువ్వు పాత్రుడవు, పాత్రురాలవు అవుతావు. రాకుండా ఏదో మైకు శబ్దం ద్వారా అన్నిసార్లు దేవుడి దీవెనలు ఒకేలాగా ఉండవు. నీకు చేతగా లేదు, మందిరానికి వచ్చే పరిస్థితి లేదు, ఆరోగ్యం సహకరించలేదు, ఏదో మైకు శబ్దం ద్వారా వింటూ ఉన్నావు, ఏకీభవిస్తూ ఉన్నావు, అప్పుడు నీకు ఆ ఆశీర్వాదం దక్కుతుంది. అంతేగాని అన్ని బాగున్నా, కాళ్ళు చేతులు పనిచేస్తున్నా, నడవ శక్తి ఉన్నా, కూర్చునే శక్తి ఉన్నా, దేవుని సన్నిధికి రాక అక్కడే కూర్చొని మాటలు వినబడుతున్నాయి కదా, దూరం నుండి వింటాను, దూరం నుండి పొందుకుంటాను అని అంటే దేవుని ఆశీర్వాదం ఏ రీతిగా మనకు దొరకదు గాక, దొరకదు. ఇప్పుడు ఇస్సాకు నిజముగా యాకోబును దీవిస్తా ఉన్నాడు. దీవించిన తర్వాత యాకోబు బయలుదేరి వెళ్ళాడు. రైట్. ఇక్కడ ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. 6 నుండి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏశావు ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏశావు, జాగ్రత్తగా వినండి, తండ్రి కొడుకులు మొట్టమొదటిగా ఇస్సాకు మరియు ఏశావు మాట్లాడుకున్నప్పుడు, కుమారుడా, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు అడవికి వెళ్ళి ఒక వేట మాంసం తెచ్చి నాకు భోజనం పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని ఆ పెద్ద కుమారునితో ఇస్సాకు మాట్లాడుతున్నప్పుడు రిబ్కా ఏం చేసింది? చాటుగా విని కుమారునికి చెప్పింది. ఇప్పుడు ఈ ఇస్సాకు చిన్న కుమారుడైనటువంటి యాకోబును దీవించి ఆశీర్వదించి అక్కడి నుండి సాగనంపుచున్నప్పుడు పక్క నుండి ఏశావు ఈ సందర్భాన్నంతా వీక్షించాడు. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏశావుకు అర్థమైంది ఏంటంటే, నా తండ్రికి, నా తల్లికి నేను చేసుకున్నటువంటి 2 భార్యలు హేతీల కుమార్తెల ద్వారా, హేతు కుమార్తెల్లో నుండి నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఈ అమ్మాయిల ద్వారా చాలా కష్టపడ్డారు వాళ్ళు. కాబట్టి నేను ఇంకో ప్రయత్నం చేస్తానని ఏం చేశాడంటే, ఇష్మాయేలు కుమార్తెల్లో ఒక ఆవిడను పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు 3వ భార్యను అతడు పొందుకున్నాడు. ఎందుకొరకు ఆ పని చేశాడని మనము కాస్త ఆలోచన చేసినట్లయితే, ఇంతవరకు ఒకవేళ నేను దీవెనలు పొందుకోకపోవడానికి గల కారణం నా భార్యలే కావచ్చు. నా తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి విధానం ఏంటంటే, దగ్గర ఉన్న అమ్మాయిలు కాకుండా దూరంగా ఉన్నటువంటి అమ్మాయిలు, దూరంగా ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రులు బాగుంటారేమో అనే
ఈ ప్రయత్నం చేత ఏం చేశాడంటే మరి ఇష్మాయేలు సంతానములో నుండి అతని కుమార్తెల్లో ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వచ్చాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రస్తావన మనకు సరిగా లేదు, కానీ తన వల్ల కూడా పెద్ద సంతోషం లేదు. ఎవరికి? ఇస్సాకు, రిబ్కాలకు. ప్రేమన దోంబిడ్లారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సొంత నిర్ణయాలు చేస్తాం. ఏం చేస్తాము? సొంత నిర్ణయాలు తీసుకుంటాం అన్నమాట. ఏదో చెయ్యాలి అనుకుంటాం, ఏదో సాధించాలనుకుంటాం, కానీ చివరికి ఏమీ సాధించలేనటువంటి వారముగానే మనం మిగిలిపోతూ ఉంటాం. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూస్తాం. సరే, మొత్తం మీద ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఇస్సాకు యాకోబును దీవించి మరి దూర ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కొంతకాలం అక్కడే గడిపి ఇక్కడికి రావాలి అని ఆశీర్వదించి అక్కడి నుండి పంపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఈ మాటలు విన్నటువంటి ఏశావు ఇంకొక అమ్మాయిని, మరి ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకొని వచ్చి మరి ఆ విధంగానైనా తల్లిదండ్రులు సంతోష పెట్టాలనుకున్నాడు, కానీ మరి తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి సంతోషం లేకుండానే పోయింది. సరే, మొత్తం మీద ఇప్పుడు యాకోబు తల్లిదండ్రులకు కుటుంబానికి దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దోంబిడ్లారా, ఒకసారి 10వ వచనం నుండి చదవండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగొంకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాకోబుతో తండ్రి లేడు, తల్లి లేదు, అన్న లేడు, తన అనుకున్నవారు ఎవ్వరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటిగా మిగిలిపోయాడు. చెప్పాను కదా, చాలా దూర ప్రాంతానికి వెళ్ళాలి కాలినడకన. ఎంత దూరం ఉంటుందో తెలీదు. పొద్దున బయలుదేరితే సాయంత్రానికి ఆ గమ్యానికి చేరుతామో లేదో కూడా యాకోబుకు తెలియదు. ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరికి తన ఇల్లు వాకిలి దాటి గ్రామము దాటి అరణ్యంలో గుండా వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యలో చీకటి పడిపోయింది. ఒక్కడిగా మిగిలిపోయాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మన జీవితంలో కూడా ఈ ఒంటరితనం అనేటటువంటిది కొన్నిసార్లు వస్తుంది. ఎవ్వరు లేక అందరూ ఉన్నటువంటి ఒంటరి వాళ్ళు ఉంటారు. నిజంగా ఎవరు లేనటువంటి వారుగా ఒంటరి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు లేక ఒంటరిగా ఉన్న వారి కంటే అందరూ ఉన్నటువంటి వారిలో ఒంటరిగా ఉన్న వాళ్ళ శాతం ఎక్కువగా ఈ లోకంలో ఉన్నది. మన చుట్టూ చూస్తే అందరూ మన బంధువులే, అందరూ మన రక్త సంబంధికులే. వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఎవరు మన దరికి రారు. ఒంటరిగానే పోరాడాలి ఈ జీవితంలో, ఒంటరిగానే ముందుకెళ్ళాలి. ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకున్నా అది తీరనటువంటి సమస్యలుగా మిగిలిపోతాయి. అయితే ఈ ఒంటరి వాళ్లకు దేవుడే దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకసారి ఒక్క క్షణంలో జీవితం మారిపోయినట్లుగా కనబడుతూ ఉన్నది ఇక్కడ. అంతవరకు తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, వాళ్ళందరూ ఇంకా పని వాళ్ళు అందరి సమక్షంలో ఆడుతూ పాడుతూ సంతోషంగా తన జీవనాన్ని గడిపినటువంటి యాకోబు ఈ రోజున ఒక్క క్షణంలో ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే దేవుని సన్నిధి మనకుంటే ఒంటరితనం ఎక్కడ కూడా మనకు ఏమి చెయ్యదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒంటరి పోరు
నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఉంటారి వాడే ఎక్కడ ఉంటుందో ఏమైంది పెట్టలేవా ఇదో పెట్టు పిల్లల ఒంటరిగా ఉన్నామని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎందుకంటే ఒంటరి వాళ్లకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు, పరిస్థితులు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ అనుకున్న వారు నిన్ను నమ్మావో వారు నిన్ను మోసం చేసినా ఈ దేవుడు కష్టములో నష్టములో మనకు తోడుగా నీడగా ఉండగలిగిన సమర్థుడనే ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తించుకోవాలి. ఒంటరిగా మిగిలిపోయాడు. వెళ్తా వెళ్తా చీకటి పడిపోయింది. మరి రాత్రి ఎక్కడో చోట దినమంతా నడిచాడు గనుక సేద తీరాలి గనుక ఇదిగో ఒక చోట ఆగి పడకను సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ఎలా ఉన్నదంటే ఇదిగో పట్టు మంచాల మీద ఈ రోజున మరి రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే పరిస్థితి ఇక్కడ యాకోబుకు కలుగుతా ఉన్నది. యాకోబేం లేనివాడు కాదు. అబ్రహాము సంపన్నుడు, ధనవంతుడు. అబ్రహాము ద్వారా ఆస్తి ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు కూడా 100 ఫలము పొందుకున్నవాడు. ఇతడు కూడా ఒక మంచి స్థితిలో బ్రతికినటువంటి వాడుగానే ఉన్నాడు యాకోబు. కానీ ఇక్కడ పరుపు మీద పడుకునే స్థితి, మంచం మీద పడుకునే స్థితి లేదు. ఇప్పుడు మట్టి మీద పడుకోవాలి, మెత్తటి దిండ్లు పెట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు యాకోబుకు. ఒక రాయిని తలగడగా చేసుకొని, ఈ దిండ్లు పెట్టుకునే అలవాట్లుంటే అది లేకపోతే నిద్ర పట్టదు చాలామందికి, అవునా? ఖచ్చితంగా ఏదో ఒకటి ఎత్తు పెట్టుకుంటారు. ఇది మన ఇంట్లో ఉన్నంత వరకు మనకు పర్వాలేదు, కానీ ఏదైనా బంధువులకు వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బంది అవుద్ది. వాళ్ళను మనము నోరు తెరిచి అడగలేమో, అది ఎవరిది వాళ్ళ మట్టుకే ఉంటుంది కనుక కాస్త ఇబ్బంది పడి ఏదో ఒకటి చుట్టుకొని తల కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. మరి యాకోబన్నకు కూడా అది అలవాటేమో. చక్కగా మరి దిండు లేదు, ఇంతకుముందు మెత్తటి బట్టలు చుట్టుకొని పెట్టుకునేవాడేమో. ఇప్పుడు రాయిని తలగడగా చేసుకొని రాయిని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలా కళ్ళు మూసుకున్నాడో లేదో దేవుడు ఒక దర్శనం ద్వారా, ఒక కళ ద్వారా తనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుకు ఒక దర్శనం కనబడుతూ ఉన్నది. యాకోబు చూస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో చూస్తున్న విషయం ఏంటంటే, ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడుట అతను చూస్తా ఉన్నాడు. చదవండి మాట. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రేమను దోంబుడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట అడుగుతాను ఇక్కడ, జాగ్రత్తగా ఆలకించండి, ముగిస్తాను. నేను మరలా మిగిలిన భాగాన్ని వచ్చే వారని చెప్తాను, కానీ నేనెక్కడ పోను, మీరెక్కడ పోరు. కాబట్టి పోయిన వారం అంటే అదొకటే టాపిక్ కనుక కాస్త ఆలస్యమైన ఉన్నదంతా ముగించేసి పక్కకు తప్పుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఎన్ని భాగాలుగా మాట్లాడుకున్నా సరిపోయినటువంటి సబ్జెక్ట్ ఇది. అందుకని ఒక్క విషయం చెప్పి మీకు ముగింపులోని తీసుకొస్తాను. యాకోబు ఎవరు చెప్పండి? అతని తత్వం, అతని స్వభావం మోసగాడు. అన్నను మోసం చేశాడు, అన్నను 2 సార్లు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇవి దాఖలాలుగా వ్రాయబడిన సందర్భాలే. ఇంకా తన జీవితంలో ఎంతమందిని మోసం చేస్తూ వచ్చాడో, ఎన్ని మోసపూరితమైనటువంటి కార్యాలు ఉన్నాయో, అలాంటి వారిని ఇతడు మోసగాడు అని తెలిసినప్పుడు ఏ వ్యక్తినైనా నువ్వు దగ్గర రాణిస్తావా? నువ్వు అతని దగ్గరికి వెళ్తావా? వాళ్ళు మంచోళ్ళు కాదండి అంటాం. ఒకవేళ మనము కూడా మంచి వాళ్ళము కానప్పటికీ ఎదుటివారు మంచివారు కారు అని తెలిసినప్పుడు మనం చేసే పని ఏంటంటే దగ్గరికి కూడా రానివ్వం, అతని దగ్గరికి కూడా మనం వెళ్ళాం. కానీ మరి దేవునికి తెలీదా యాకోబు ఎలాంటి వాడో? దేవుడు చూస్తున్నాడు కదా. అన్నను మోసం చేశాడు, పల్టి కొట్టించేశాడు, ఇక్కడ తండ్రిని మోసం చేశాడు. మరి యాకోబుకు ఎందుకు ఇలాంటి దర్శనం చూపించాలి దేవుడు? ఎందుకు దర్శనం చూపించాలా? యాకోబుతో దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ప్రేమన దోంబిడ్లారా, మనిషికి కొన్ని పొరపాట్లు తన తత్వంలో ఉండడం సహజం. అలా దేవుడు కనుక లెక్క కడితే చిన్న చిన్న పొరపాట్లు, ఈ లోకం ఈ ఆకాశం అనేటటువంటిది ఒక పేపర్ లాగా తీసుకున్నా కానీ నువ్వు ఎన్ని రాసుకుంటూ పోయినా సరిపోవు, మన పాపాల పుట్ట అలా ఉంటుంది. ప్రేమన దోంబిడ్లారా, యాకోబు నిజముగా మోసగాడైనప్పటికీ తనలో ఎక్కడో కాస్త దేవుడంటే భయము, భక్తి కనబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే, తల్లి యాకోబుకి చెప్తుంది, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మందలోనికి వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకొచ్చి సిద్ధం చేసి నా దగ్గర తీసుకురా, నేను వండి పెడతానన్నప్పుడు, అమ్మా అది తప్పు కదా అంటాడు. మీరు కావాలంటే పక్కనున్న అధ్యాయంలో చదువుకోండి. అది తప్పు కదా, అలా చేయకూడదు కదా మనము. ఒకవేళ తండ్రికి తెలిస్తే మరి అది బాగుండదు కదా, ఇలా చేయడం తప్పు కదా అని అన్నప్పుడు, ఏం కాదులే నేను చూసుకుంటాను, ఏదన్నా శాపం వస్తే నా మీదికి వచ్చును కాక అని తల్లి చెప్పినందుకు తల్లి మాట కాదనలేక వెళ్ళాడు. కానీ యాకోబులో నిజంగా నేను చేస్తున్నది తప్పు, నేను చేసేది అన్యాయము, నేను చేసేది అక్రమము అని తనకు తానుగా గుర్తించిన వ్యక్తి యాకోబు. ఈ లక్షణాలను బట్టి యాకోబులో ఎక్కడో దేవుడంటే భయము, తల్లిదండ్రులు అంటే గౌరవము, పెద్దలంటే గౌరవం ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాలను బట్టి, ముఖ్యంగా దేవుడు యాకోబునే ఎన్నుకున్న విధానాన్ని బట్టి
దేవుడు యాకోబును దర్శిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగున్న దర్శిస్తూ ఉన్నాడంటే, ఇదిగో ఆకాశమునకు భూమికి నిచ్చెన వేశాడు. కింద యాకోబు ఉన్నాడు, ఈ నిచ్చెన చివర యాకోబు ఉంటే ఆ నిచ్చెన పై చివర దేవుడున్నాడు. ప్రేమన దౌంబిడ్లారా, మధ్యలో ఈ నిచ్చెన మీదకెళ్ళి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. హల్లెలూయా. అంటే మానవుడు దేవునితో కనెక్షన్ అయ్యే సందర్భం ఇది. అంటే దేవుడు ఇక్కడ మనకేం చెప్తా ఉన్నాడు అని అంటే, ఇదిగో విడిపోయిన మానవుని, ఈ దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవుణ్ణి ఇదిగో నేను కలుపుతున్నాను నిచ్చెన ద్వారా అని దేవుడు ఒక దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు యాకోబుకు. ప్రేమన దౌంబిడ్లారా, మీకు ఎప్పుడైనా దర్శనాలు వచ్చాయా? ఎంతమంది చూస్తారు దర్శనాలు? ఎంతమందితో దేవుడు మాట్లాడుతాడు కళల ద్వారా? మాకెందుకు వస్తాయి అంటారా? నిజమైనటువంటి భక్తి భావంతో మనం బ్రతికితే దేవుడు కొన్ని మనకు బయలుపరుస్తాడు. అది ఆ ప్రార్థన పరులకు, ఆ భక్తి కలిగిన వారికే ఈ పరిస్థితులు అర్థమవుతాయి. ప్రేమన దౌంబిడ్లారా, ఇక్కడ యాకోబు ఒక సందర్భాన్ని చూశాడు, కన్నులారా ఆ నిచ్చెన దర్శనాన్ని చూశాడు. ఏంటి ఆ నిచ్చెన అనంటే, మీరు ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. పాపి అయినటువంటి మనిషిని, పాపము చేత శాపము చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మనిషిని దేవునితో కనెక్షన్ చేసినటువంటి ఆ నిచ్చెన సాక్షాత్తు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తం చెందించిన యేసయ్యనే. యేసయ్య కూడా అదే చెప్తాడు. భూమి ఆకాశం కలుస్తాయండి? కలవవు. ఆల్రెడీ ఆదాముతో ఎడబాటు జరిగిపోయింది, కనెక్షన్ లేదు దేవునికి మానవునికి. కానీ ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తనను నమ్మిన భక్తులను ఇదిగో ఆయన వెన్నంటుకొని ఉంటాడు, ఆకాశము నుండి వారిని అంటి పెట్టుకొని ఉంటాడు. యాకోబుకు అర్థమైపోయింది, ఇది దేవునకు సంకేతం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు యాకోబులో ఉన్న భయం ఏంటంటే, నేను ఒంటరోండి అయిపోయాను, నాకు ఎవరు తోడు లేరు ఇక్కడ అని అనుకున్నటువంటి యాకోబుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను ఒంటరి వాళ్ళు అన్నారు? నేనున్నాను కదా యాకోబు, నేనున్నాను. ఇదిగో ఇక నుండి నీ ద్వారా ఇదిగో నిచ్చెన వేస్తున్నాను చూడు, ఈ నిచ్చెనకి రావాల నువ్వు. ఈ నిచ్చెనకి నీ సంతానమంతా పరమునకు చేరాలి, నా దగ్గరికి రావడానికి ఇదిగో మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు, ఆ నిచ్చెన యేసుక్రీస్తు. నేనే మార్గం. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు. యేసయ్య ద్వారా ఈ రోజున మనము దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ప్రేమన దౌంబిడ్లారా, ఈ నిచ్చెన నీ జీవితంలో ఉన్నదా? ఈ నిచ్చెన నీ జీవితంలో ఉన్నదా? అంటే దేవునితో అంటుగట్టబడినటువంటి ఆ సహవాసం, కనెక్టివిటీ మన జీవితంలో ఉండాల. నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఆయన కొరకు జీవించినప్పుడు ఈ కనెక్టివిటీ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మరి మన పరిస్థితి ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మిగిలిన భాగాన్ని వచ్చే వారమున ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.